హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ టాక్. దేశవ్యాప్తంగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో 3 వేర్వేరు పార్టీల నిరసనలు హోరెత్తిచ్చాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కాంక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఎగిసిపడుతుంది. అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మొన్న జరిగిన చలో సంసద్ కార్యక్రమం నుంచి ఇది కొంత ఊపందుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఉద్యమం ఊపందుకుంది. ఆ రోజు ఊహించిన దానికన్నా పార్లమెంట్కి ఎక్కువ మంది జనాలు రావటం, వాళ్ళపైన లాఠీలు విరగటం, చెప్పరాని విధంగా మహిళల్ని తాకరాని చోట తాకటం, ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా మోడీ ఇంటి ముందు పెద్ద ఎత్తున ఒక మెరుపు ధర్నాకు దిగారు. అక్కడ నుంచి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటానికి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. దానికి ప్రతిగా బీజేపీ కూడా నిరసనలు చేపడుతూ ఉంది. ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే, విద్యార్థి ఉద్యమం అంటే ఒక నీట్ పేపర్ లీక్ అయింది. ఆ లీక్ అవటం వల్ల 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ 21 మంది విద్యార్థులకు ₹1 ఎక్స్గ్రేషన్ ప్రకటించండి. దాంతోపాటుగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురండి. దాంతోపాటుగా అత్యంత కీలకమైన ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్లు ఈ స్టూడెంట్స్వి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొత్తగా ఇంకో 2 డిమాండ్లు యాడ్ చేశారు. మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీలా నడుస్తుంది గొడవ అంతా. అసలు ఈ విద్యార్థి ఉద్యమం పొలిటికల్ టర్న్ ఎందుకు తీసుకుంది? దీంట్లోకి రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యి విద్యార్థుల ఉద్యమాన్ని హైజాక్ చేశాయా, లేకపోతే అసలు ఉద్యమ పందానే, ఉద్యమ లక్ష్యాన్నే నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందా అనేక అంశాలపైన ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, బ్యాక్ టు డిబేట్. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమ గారు ఉన్నారు. హేమ గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. హేమ గారు, అయితే నిన్న కేజ్రీవాల్ గారు కూడా ఒక సందర్భంలో ఈ డౌట్ వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఏమన్నా ఫేవర్ చేస్తుందా? ఎందుకంటే మొత్తం విద్యార్థి ఉద్యమంగా నడుస్తుంది, ఇప్పుడు ఇది రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. ఇవాళ కూడా మీరు చూస్తుంటే తెలంగాణలో కానీ చాలా చోట్ల బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గొడవలు జరిగినాయి, కొట్లాడుకున్నారు, తన్నుకున్నారు. అసలు విద్యార్థులు అడుగుతున్న డిమాండ్కి ఈ గొడవలకి ఏమైనా సంబంధం ఉందా? దీన్ని రాజకీయంగా హైజాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చా మనం? రాజకీయంగా హైజాక్ జరుగుతుంది అనే దానికంటే, ఒకటి విద్యార్థులు అనే దాంట్లో దేశంలో ప్రతి ఒక్క పార్టీ అనేది రియాలిటీగా దాని ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి. ఏ పార్టీలైనా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే ఈ రోజు రాజకీయ పార్టీలు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏ పార్టీలైనా సపోర్ట్ చేయడంలో తప్పులేదు. కానీ ఈ రోజున వచ్చేసి ఎక్కడికక్కడ చూసుకుంటే విద్యార్థులను కానీ అసలుకి ఏ పార్టీ వాళ్ళని కానీ ఆ విధంగా కొట్టడం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ రోజు కూడా మనం తెలంగాణలో చూసుకుంటే వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే మరి వాళ్ళ దగ్గర బీజేపీకి సంబంధించిన లీడర్ల దగ్గర కర్రలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దాంట్లో వచ్చేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర వచ్చేసి రాళ్ళు ఎట్లు వచ్చినాయి, ఆ మధ్యలో జర్నలిస్టులకు దెబ్బలు తగులుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అంటే, మీరు ఇదంతా ప్లాన్ చేసుకొని చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఎక్కడికక్కడ ఈ రోజు వచ్చేసి డిక్టేట్ పాలన నడుస్తుంది తప్ప ప్రజా పరిపాలన నడవట్లేదు. ఎంతసేపు వీళ్ళు కనీసం ఒక విద్యార్థులకి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, 89 సార్లు పేపర్ లీకేజ్లు అయినాయి, దాన్ని అరికట్టండి అని చెప్పేసి. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి రావాలి, కానీ అది రాకుండా ఉండేసరికి ఇప్పుడు విద్యార్థులు తీసుకొని దాన్ని వచ్చేసి అది రావడానికి కూడా ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అనేది రావడం ఎవరి వల్ల అయింది? ఈ రోజున ఒక ఏదైతే జడ్జి గారు ఉన్నారో కాక్రోచ్ లాగా పెరిగిపోతున్నారు అని చెప్పేసి అన్నప్పుడు, యువత ఈ రోజు కాక్రోచులుగా ఎవరు మార్చారు? ఈ రోజు ఈ యువతను దేశానికి సంబంధించిన యువత కదా, వీళ్ళకి జాబులు 2 కోట్ల జాబులు ఇస్తా అని ఎందుకు ఇవ్వలేదు ఈ ప్రభుత్వము? ప్రైవేట్ మొత్తం చేసిన తర్వాత ఏ విధంగా ఇస్తామనుకున్నారు? మరి ఈ రోజు మరి చదువుకుంటే వచ్చేసి వాళ్ళకి జాబులు వస్తాయని చెప్పేసి, లేకపోతే ఏంటిది గవర్నమెంట్ జాబులు కానీ ఏదైనా వస్తాయి అనుకొని వాళ్ళు చదువుకున్నప్పుడు మరి ఇవ్వలేకపోయినప్పుడు చెప్పండి, మరి అదైనా చెప్పండి. మేము దేశ యువతకు మేము జాబులు ఇవ్వలేకపోతున్నాం, మాతోని కాదు, మీరు బిజినెస్లు చేసుకోండి అని చెప్పండి. మొన్నటికి మన దగ్గర ఏంటిది మన బీజేపీ నాయకుడైనా కూడా చెప్పారు కదా, అడ్వకేట్స్, తన పేరు గుర్తుకు రావట్లేదు, సమోసాలు అమ్ముకోండి, లేకపోతే పానీపూరీలు అమ్ముకోండి, ఇవన్నీ చెప్తున్నారు. అదేదో దేశ ప్రధానికి వచ్చి చెప్పమని చెప్పండి. దేశ ప్రధానిగా ఉన్నారు కదా, మన ట్యాక్సులు మనం కడుతున్నప్పుడు మరి మీరు ఇలానే చేయండి, చదువుకోకండి, చదువుకుంటే వచ్చేసి మీకు జాబులు ఇవ్వలేము, మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే చదవండి అని చెప్పండి. ఒకటైనా కనీసం అది చేయదు.
పేపర్ లీకేజీలను ఆపలేరు. ఈ రోజు వచ్చేసి కానీ వాళ్ళు వచ్చేసి మార్చ్ ఏంటిది పార్లమెంట్ మార్చ్ అని పెట్టడానికి రీజన్ ఎవరు? ఎన్నో నెలలుగా ఇది జరుగుతూనే ఉన్నది. దాన్ని ఆపడానికి నిరసన తెలియజేశారు జంతర్ మంతర్ లో. ఆ జంతర్ మంతర్ నిరసన శాంతియుతంగా తెలియజేస్తుంటే చేయనివ్వట్లేదు. పోనీ మార్చ్ అన్నప్పుడు వచ్చేసి వాళ్ళు పార్లమెంట్ దేనికోసం నడుస్తున్నాయి? ఈ సెక్షన్స్ దేనికోసము? ప్రజల కోసం కాదా? దాంట్లో యువత రారా? ఈ దేశ ప్రజలలో వచ్చేసి యువత లేరా? వాళ్ళు ఓట్లు వేయట్లేదా? వాళ్ళు అడిగే వచ్చేసి వాళ్ళు ఒక విద్యా వ్యవస్థను సర్వనాశనం అవుతుంది. ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి దీనికి వచ్చేసి ఏది విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, తనను తీసేయండి, రాజీనామా నైతిక బాధ్యత వహించండి అని తనకు చెప్తే చేయట్లేదు. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం పరిపాలన ఉంది కాబట్టి, మోడీ గారు ప్రధాని గారు ఉన్నారు కాబట్టి తనైనా కానీ తనని సస్పెండ్ చేయాలి, లేదంటే దాన్ని అరికట్టడానికి ప్రధాని గారైనా చేయాల్సి ఉండే. ఇప్పటిదాకా దాని బాధ్యత తీసుకోలేదు. ఎక్కడికక్కడ చూసుకుంటే ఆడవాళ్ళను మగ పోలీసులు కొడుతున్నారండి. మనం కొన్ని విజువల్స్ చూసుకుంటే ఎంత దారుణంగా అంటే ఎక్కడ పడితే అమ్మాయిలను ఆడవాళ్ళను ఎక్కడ పడితే ఏ పార్ట్ అనేది చూడకుండా కనీసం వచ్చేసి వాళ్ళను దరిద్రంగా కొడుతున్నారు. అదే విధంగా వచ్చేసి కర్రలు చూసుకుంటే కర్రలను మొలలు కొట్టేసి కొడుతున్నారు. ఎన్నో రకాలుగా మనం వీడియో చూస్తున్నాం. ఈ రోజు లాఠీ చార్జెస్ చేస్తున్నారు. కొంతమంది ఆర్ఎస్ఎస్ వాదులు గుండాలాగా దాంట్లోకి వచ్చేసి వాళ్ళు ఎవరు అసలు ఎందుకు కొడుతున్నారు? విద్యార్థులను ఎందుకు కొడుతున్నారు? ఈ రోజు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు వస్తున్నారు అంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, చైనాల నుంచి తీసుకొచ్చేసి మరి ఈ రోజు మన దేశ యువతను కొట్టిస్తుందా? ఈ రోజు డిక్టేటర్ పాలన నడుస్తుందా? ఏంటిది మోడీ గారు వచ్చేసి ఇంట్లో పరిపాలన చేద్దామనుకుంటున్నారా? ఈ రోజు వచ్చేసి యువత ఏదైతే వీళ్ళు ఓట్లు ఇస్తేనే ఈ రోజు బీజేపీ వచ్చేసి గెలిచింది. గెలిచిన తర్వాత ఈ రోజు మాకు ఏ యువత అవసరం లేదు, మేము ఈ రోజు ఓట్ చోర అంటే ఈ రోజు ప్రధానమంత్రి గారే ఉన్నారు, ఇది మాకు అలవాటైన విద్యనే, మీరు రేపు పొద్దున ఎవరు ఓట్లు లేకపోయినా పర్వాలేదు, మేము ఎట్లయినా గెలుస్తాము కాబట్టి ఈ రోజు యువత మాకు అవసరం లేదని చెప్పేసి ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని మేము అడుగుతున్నాము. ఎందుకు మీరు వచ్చేసి విద్యా వ్యవస్థను కరెక్ట్ చేయలేకపోతున్నారు? అంబేద్కర్ గారు రాసినట్టుగా మన విద్య అనేది ప్రాథమిక హక్కుగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పార్టీలకు ఉంటుంది. అది ఇవ్వకుండా ఈ రోజు మన ట్యాక్స్లకు ఏమి ఇస్తున్నారు? డైరెక్ట్ గా కడుతున్నాము, ఇండైరెక్ట్ గా ట్యాక్స్లు కడుతున్నాం. మన దేశ యువతకు గాని దేశ ప్రజలకు గాని ఏమి ఇస్తున్నది అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ రోజున కనీసం మీరు ఏది ఇవ్వకపోయినా ఈ రోజున విద్యా వ్యవస్థను సరిదిద్దామని చెప్పేసి అడిగితే మీరు లాఠీ చార్జీలు చేసుకుంటా డిక్టేటర్ పాలన చేయడానికి మోడీ గారు ఉన్నారా? ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది హల్లకొల్లోలు కానీ ఈ రోజున వచ్చేసి ముస్లిం హిందువులు అని చెప్పేసి ఏ పార్టీకైనా చట్టంలో ఎక్కడైనా రాసిన్నదా అండి? ఇలాంటి వ్యవస్థను ఏదైనా పార్టీ ఏంటిది వాళ్ళు దాని మీద చర్చలు జరుగుతున్నాయి, దాని మీద ఫోకస్ చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. ఏంటిది ఏదైతే బీజేపీ హిందూ అనే ముస్లింల దాంట్లో గొడవలు పెడుతున్నారంటే ఆ పార్టీని బైకాట్ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. కనీసం ఈ రోజు అలాంటి చేయకుండా అంధభక్తుల్లాగా చూసుకుంటూ ఈ రోజు మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేశారు. ఒక్క వ్యవస్థ నుండి బాగుందండి ఇప్పటి వరకు? కనీసం విద్య గాని, వైద్యం గాని, లేకపోతే డాలర్ రేటు తగ్గిందా? పోనీ పెట్రోల్ నిత్యావసర ధరలు తగ్గినాయా? మరి ఏ విధంగా ఈ రోజు రోడ్లు ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం కూలిపోతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే పరిపాలన ఎక్కడ బాగుంది? ఏం చేశారు? పోనీ మన 13 సంవత్సరాలలో 60 రూపాయలు పెట్రోల్ ఉన్నప్పుడు దగ్గర నుంచి ఈ రోజున వచ్చేసి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 100 రూపాయలు పెట్రోల్ అయింది, నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయినాయి. మరి ఇదంతా మనం ఇచ్చిన ట్యాక్సీలన్నీ ఈ 13 సంవత్సరాలు ఎక్కడ పెట్టిరు? వాటి గురించి మాట్లాడదాం మళ్ళీ. హేమ గారు వాటి గురించి తీర్చలేదు. వాటి గురించి మాట్లాడదాం. హేమ గారు వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. రాజీనామా చేయాలి, అసలు బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వాన్ని అని చెప్పి. రైట్ మాట్లాడదాం. వాటి గురించి మళ్ళీ మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. బిగ్ టాక్ లో షార్ట్ బ్రేక్.
రైట్, బ్యాక్ టు డిబేట్. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడతాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు శామ్యూల్ కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అంటే 21 రోజులు సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్ష చేశాడు. దాంతోపాటు ఈ నీట్ ఎగ్జామ్ గురించి దాదాపుగా 2 నెలలుగా గొడవ జరుగుతూనే ఉంది. నీట్ పేపర్ లీకేజ్ గురించి, తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని కానీ 2 నెలల నుంచి నిరసనలు జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పార్లమెంట్ సెషన్ పెట్టారు. పార్లమెంట్లో ఈ అంశం గురించి కొట్లాడాలి, ఈ అంశం గురించి లేవనెత్తే అవకాశం ఉండి కూడా రాహుల్ గాంధీ గారు అవుట్ ఆఫ్ ద పార్లమెంట్ ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు? మోడీ గారు ఇంటి ముందుకెళ్ళి నిన్న ధర్నా చేయడానికి సమయం అన్న బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలందరికీ కూడా మరి ఎందుకు సోనం వాంగ్చుక్ నిరాదీక్ష చేస్తుంటే ఆ శిబిరానికి ఒకసారి వెళ్ళడానికి కుదరలేదు? అంటే మీరు దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. నిజంగా విద్యార్థులు అంటే మీకు నిజమైన ఇది ఉందా, లేకపోతే దీన్ని మీరు రాజకీయంగా హైజాక్ చేసి మీ పార్టీ మైలేజ్ కోసం యూజ్ చేసుకుంటున్నారా? సార్, అయితే పార్లమెంట్లో మాట్లాడలేదని ఎవరన్నారు? రాహుల్ గాంధీ గారు బిజినెస్ మీట్ ఎలా జరగాలి అన్నప్పుడు పార్లమెంట్ కన్నా ముందు జరిగే బిజినెస్ మీట్లోనే ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించాలంటేనే అక్కడ రగడ జరిగితేనే అక్కడనే బిజినెస్ మీట్ జరగకుండానే బయటకు వచ్చేసినాం. తర్వాత పార్లమెంట్లో కూడా ఎందుకు రాజ్యసభలో చైర్మన్ గారు కానీ లేకపోతే లోక్సభలో ఓం బిర్లా గారు కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఎల్ఓపీలు మాట్లాడుతున్నప్పుడు ఖర్గే గారు కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడేటప్పుడు దండం పెట్టి హౌస్ అడ్జైన్ చేసి లేచి ఎందుకు వెళ్ళిపోయిండు? కారణమే ఇది, అడిగిన ప్రశ్ననే ఇది. దీనిపైన చర్చ జరగాలి, నీట్ పైన చర్చ జరగాలి, తర్వాత పేపర్ లీక్ పైన చర్చ జరగాలి, చనిపోయిన విద్యార్థుల వారి కుటుంబాల పట్ల చర్చ జరగాలి అని చెప్పి పట్టుబట్టినందుకే ఏమంటారు పార్లమెంటు 2 ఉభయ సభలు కూడా వాయిదా పడి వెళ్ళిపోయినాయి. అయితే ఎందుకు వాంగ్చుక్ గారి దగ్గరికి ఎందుకు రాలేదు అంటే ఇది ప్యూర్గా ఒక సామాజికవేత్త, అంటే ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక సామాజిక ఆయనకు సంబంధించిన ఆయన ఒక నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు మనం వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అది ఏమవుతుందంటే అనవసరమైనటువంటి పొలిటికల్ టర్న్స్ తీసుకుంటాయి. సో అట్లాంటి పొలిటికల్ టర్న్స్ తీసుకోవద్దు. ఇది విద్యార్థులకు న్యాయం జరగాలి. విద్యార్థులు కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకు మనం మోరల్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. మనం ప్రశ్న అడగాల్సింది చట్టసభల్లో, మనం ఆ ప్రశ్న చట్టసభల్లో అడుగుదామని, అందుకోసమనే రాహుల్ గాంధీ గారు దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసుకుంటా, అంటే ఏం జరుగుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు విషయాలను తెప్పించుకుంటూ దానిపైన వాకప్ చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడు రాహుల్ గాంధీ గారు నేరుగా ప్రజాక్షేత్రంలో కంటే రోడ్డుపైకి ఒక ప్రధానమంత్రి ఇంటి ముందుకు వచ్చి బైఠాయించే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే మీరు చేసిన తతంగం అంతా ఇట్లా ఉంది సార్. మీరు చేసిన తతంగం ఇట్లా ఉంది. మీరు విద్యార్థులను చూడకుండా, వయసులో ఉన్నటువంటి వాళ్ళని చూడకుండా, చిన్నపిల్లలని చూడకుండా ఇంకొక ప్రధానమైనటువంటి ఒక విజువల్ని చూపిస్తాను, దయచేసి అనుమతించండి. ఎవరు సార్ ఈ పోలీస్కి ఇట్లా కొట్టాలి ఆడపిల్లల్ని అని, ఇలా కొట్టాలని చెప్పి అనుమతి ఇచ్చినటువంటి గాడిద కొడుకు ఎవడు? ఒక పోలీస్ ఆఫీసరు, ఒక కాపాడాల్సినటువంటి భద్రతా అధికారి ఒక ఆడపిల్లని ఈ విధంగా కొట్టినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు మరి నరేంద్ర మోడీ గారి ఇంటి మీదకి వెళ్ళి ఆయన ఇంటి ముందు ధర్నా చేయకపోతే ఏం చేయమంటారు? ఇంకా ఆడపిల్లలకి ఈరోజు రక్షణ లేకుండా, విద్యార్థులకు రక్షణ లేకుండా, అరే ఇవన్నీ వద్దు సార్. మీరు ఒక నీట్ పేపర్ని, ఒక ఎగ్జామ్ పేపర్ని మీరు సరిగ్గా కండక్ట్ చేయలేనటువంటి మీరు రాహుల్ గాంధీ గారు వచ్చి ధర్నా చేసేసరికి ఉలిక్కి పడుతున్నారు ఈరోజు. ఎందుకు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు అంటే అరే ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సార్. ఆయన దేశంలో ప్రజల పట్ల అణిచివేయబడిన అణగారిన వర్గాల పక్షాన మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది కాబట్టి ఆయన వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. మీరు మహిళల్ని ఈ విధంగా కొడతారు, మీరు నిరసనకారుల మీద ఈ విధంగా అంటే రక్తాలు వచ్చేలాగా కొడతారా సార్? ఎక్కడైనా నాకు తెలియక అడుగుతా. ఈరోజు రాహుల్ గాంధీ గారైనా లేదు విద్యార్థులైనా అడుగుతున్నది ఏంది? మా కుటుంబాలకు న్యాయం ఎట్లా చేస్తారు, చనిపోయినటువంటి వాళ్ళకి ₹1,00,00,000 పరిహారం ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. దానిపైన సమాధానం చెప్పలేక వీళ్ళందరూ కలిసి నడ్డా గారి దగ్గరికి పోయారు. బాగానే ఉంది, మంచిగా ఉంది, పిలిచిరు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, క్యాబినెట్ ర్యాంకులో మంత్రిగా పనిచేస్తున్న ఆయన జరిగిన విషయాలపైన ఈరోజు మార్నింగ్ పేపర్లో కూడా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే అంటున్నారు పేపర్ లీక్ అనేది మహాఘోరమైన పాపము అని. ఇది ఎట్లుందంటే కొట్టినోడే వచ్చి వైద్యం చేస్తున్నట్టుంది, చంపినోడే వచ్చి ఓదారుస్తున్నట్టు. అరే పాపం ఘోరమని నీకు తెలుసు కదా స్వామి, దానిపైన నువ్వు చర్యలు ఏం తీసుకున్నావో చెప్పు అంటే దానిపైన చర్యలు ఉండవు. కానీ వీళ్ళు వచ్చి నడ్డా గారితో మాట్లాడినాం. నడ్డా గారు ఏం చెప్పాలి? ఓకే అమ్మ మీకు జరిగింది అన్యాయము, ఈ విషయం మాకు కూడా తెలుసు, ₹1,00,00,000 అడుగుతున్నారు, తప్పకుండా నరేంద్ర మోడీ గారి కాల్లో గడ్డమో పట్టుకొనైనా మీకు ఖచ్చితంగా ₹1,00,00,000 ఇప్పిస్తాం, ఇంకా ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా, ఇది నా హామీ అని చెప్పాల్సిన ఆయన నిన్న క్యాబినెట్లో మాట్లాడి
మాట్లాడి చెప్తా, మళ్ళీ మాట్లాడతా మీతో. ఈరోజు మిమ్మల్ని కలవాలంటే ఇంతమంది విద్యార్థులు విద్యార్థినులు వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రాణాలను అన్నిటిని కూడా అడ్డం పెట్టి నెత్తులు అలగొట్టుకుంటే కానీ మీరు వాళ్ళకు ఒక 10 మందికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మళ్ళీ మాట్లాడాలంటే ఏం చేయాలి? ఈసారి ప్రాణాలు పోవాలి. ఆల్రెడీ 26 ప్రాణాలు పోయినాయని చెప్పి మన దగ్గర ఒక లెక్క చెప్తుంది. ఇంకెన్ని ప్రాణాలు పోతే రెండోసారి కలుస్తారని నేను అడుగుతున్నా ఈరోజు. అయితే ఇదే మీరు చెప్తున్న విధానం ఏదైతే ఉందో ఇదే విధానం దేశవ్యాప్తంగా మీరు అధికారులను రాష్ట్రాలు ఎందుకు అమలు చేయట్లేదు? ఫోటోస్ చూపించారు, ఫోటోస్ చూపిస్తున్నారు. తెలంగాణలో విద్యార్థులు తెలంగాణలో ఫస్ట్ వినండి. తెలంగాణలో విద్యార్థులు నిరసన చేస్తుంటే మీరు ఇస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఏవి జాబ్ క్యాలెండర్ నిరసన చేస్తారు. ఇదే ఉద్యోగాలు నిన్న కూడా లోక్ భవన్ లో బీజేపీ ఎక్కడ మీరు చేయండి మాట్లాడుతున్నారు. లేదు మీరు చాలా తెలివిగా దాన్ని ప్రశ్న అడిగారు కానీ నేను సూటి చెప్తున్నా. మేము ఇచ్చినటువంటి హామీ ఏంటి? 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినాం. భర్తీ చేస్తాం అన్నప్పుడు 70,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కాదన్న వాళ్ళు ఎవరో రండి, నా ముందరికి రండి, నేను తల లెక్క పెట్టి మీకు అప్పచెప్తా. మీ ముఖ్యమంత్రి గారే 60,000 ఉద్యోగాలు భర్తీ చెప్పారు. ముఖ్యమంత్రి గారు 60,000 ఉద్యోగాలు చెప్పారు. రాహుల్ గాంధీ గారు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది కదా అశోక్ భవన్ లో. భర్తీ చేస్తామని భర్తీ చేయడం వేరు, ఏడాదికి 2 కోట్ల ఇస్తామని కదా. జాబ్ క్యాలెండర్ ఆగింది. దాని కారణం ఏంటి? వర్గీకరణల విషయం వల్ల ఆగింది. ఆర్ కృష్ణ గారిని చర్చలో కూర్చోబెట్టండి, నేను మాట్లాడతా. వర్గీకరణ అవదు, దానికి కోట్ల వర్గీకరణ మేము వచ్చి చేసినాం. 30 ఏళ్ళు కానీ వర్గీకరణ మేము చేసాం. మాట్లాడిండు. విద్యార్థులు చచ్చిపోతున్నారు. లేకపోతే ప్రేమ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, కానీ మా ఇంట్లో పిల్లలు చచ్చిపోతుంటే మర్యాద ఏమంటారు? మర్యాద ఎక్కువ ఎట్లా ఏమంటారు సార్? మీరు ఒక నీటి పేపర్ ఒక్కసారి సార్ 175 సార్లు పేపర్ లీక్ అయింది. దాదాపు 75 లక్షల మంది విద్యార్థులు బాధితులు ఉన్నారు దీంట్లో. ఇంతమందికి న్యాయం చేయలేదు. 2014 అఖండ భారత్ అన్నారు, ఎక్కడ పోయింది అఖండ భారత్? 2019లో నవభారత్ అన్నారు, ఏడిపోయింది నవభారత్? 2024లో వికసిత భారత్ అన్నారు, ఇగోండి మీ వికసిత భారత్ ఇక్కడ ఉంది. అఖండ భారత్ అన్నారు, ఉన్న భారతం చూడడానికి చేతగాలే. నవభారత్ అన్నప్పుడు నరేంద్ర మోడీ మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తులేవా? డిసెంబర్ 31 వరకు నాకు టైం ఇవ్వండి, జనవరి నుంచి మీకు కొత్త భారత్ చూపిస్తాడు. ఎక్కడుంది స్వామి ఆ కొత్త భారత్ చూపెట్టండి అంటే ఈ రోజు వరకు ఎవరు చూపిస్తలేరు. అఖండ భారత్ అన్నారు కదా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సోషల్ స్టడీస్ లో నేను చదువుకున్న భారత్ మ్యాప్ నాకు తెలుసు. అఖండ భారత్ అన్న కొత్త మ్యాప్ ఏందో చూపెట్టండి. మీ ఖర్చులు నేను పెట్టుకుంటా, మీ అకామిడేషన్ నేను పెట్టుకుంటా, సర్వం నేను భరిస్తా. ఆ అఖండ భారత్ ఎక్కడుందో ఒక్కసారి నన్ను తీసుకెళ్లి చూపించండి అంటే ఈ రోజు వరకు ఎవరు మాట్లాడారు? మీరు ప్రధానమంత్రికి గౌరవం ఏమని అడుగుతున్నారు? ఈడ ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతుంటే, ఒక మనిషి ప్రాణాలతో కొట్లాడుతుంటే ఇంత ఘోరంగా మీరు అమ్మాయిలను ఆడపిల్లల్ని నేను విజువల్ చూపించిన, ఆ విజువల్ చూపించినాక కూడా మీరు ఇంకా నరేంద్ర మోడీ గారికి మీరు గౌరవం ఏమని అడుగుతున్నారా? ఇది సమంజసమేనా? మీరు కూడా ఈ ప్రశ్న అడుగుతారా? మీరు ఒక ఆడపిల్లను మీతో పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. భాగంలో కొడతారా? అది కూడా ఇట్లా కాదు, ఇట్లా కొడతారా సార్? ఇట్లా కొడితే మీరు ప్రధానమంత్రికి గౌరవం ఏమంటారు? అడగండి. ఆమ్ ఆద్మీ కానీ
ఆగండి, ఎవరైనా ఆగండి, అడగండి. ఆగండి, ఎట్లా మీరు ఆగండి, మర్యాద ఇవ్వమని ఆగండి, అడుగుతున్నారు? ఆగండి, ఆగండి, ఎట్లా ఆగండి, అడుగుతారు? ఆగండి. No, మీరు ఆగండి, ఆగండి. మీరు అసలు నేను అదే మాట అంటా. ప్రధానమంత్రి ఇవ్వాల్సిందే. ఇట్లా కొట్టినప్పుడు ఎట్లా అడుగుతున్నా? మీరు ఏం మాట్లాడినా, మీ ఇంటి మీరు ఏం ఆడపిల్లలు ఇట్లా మాట్లాడినా కొడితే మీరు ఊరుకుంటారా? గౌరవం ఊరుకుంటారా? ఇవ్వాల్సిందే. ఎట్లా గౌరవిస్తారు? ఇవ్వాల్సిందే. ఎట్లా గౌరవిస్తారు? ఇట్లానా? ఇవ్వాల్సిందే. ఇదేనా చేసేది? గౌరవం ఈ విధంగా ఇవ్వాల్సిందే. చేస్తారని అడుగుతున్నా. ప్రధానమంత్రి గౌరవం ఈ ఇవ్వాల్సిందే. విధంగా ఇట్లానే కొట్టేది అంటున్నా. మీరు ఆగండి, ఒక్క నిమిషం. మీరు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు, 78 చెప్పండి. వేల మంది బాధితుల పక్షాన ఒక్క మీరు నిమిషం నిలబడాలి సార్. ఒక్క నిమిషం ఆగండి. ఒక ఒక్క నిమిషం జర్నలిస్ట్ గా ఆగండి. ఒక్క నిమిషం గౌరవ ఆగండి. మర్యాదల గురించి ఎట్లా ఒక్క నిమిషం మాట్లాడతారు ఆగండి మీరు? మీరు. ఎట్లా ఒక్క నిమిషం ఎట్లా ఆగండి. మాట్లాడతారు? ఒక్క నిమిషం మీరు ఆగండి. మర్యాద ఏమని ఒక్క నిమిషం అడుగుతున్నారా? ఆగండి. ఆగండి, ఒక్క ఒక నిమిషం. ఆడపిల్లల్ని కొట్టిన వాళ్ళని మీరు గౌరవం ఏమని అడుగుతున్నారా? ఇవ్వాల్సిందే ఎట్లా అండి. మాట్లాడతారు ఇవ్వాల్సిందే. అంటున్నా. ఇవ్వాల్సిందే. ఎట్లా ఇస్తారు? ఇవ్వాల్సిందే. ఎట్లా ఇస్తారు? మిమ్మల్ని చంపలు గడ్డ రెండు సంపాదించినాక ఇవ్వాల్సిందే. అయ్యో గౌరవం ఏంటంటే ఇవ్వాల్సిందే. ఇస్తారా మీరు? ఇవ్వాల్సిందే. ఇస్తారా అంటున్నా. ఇవ్వాల్సిందే. మిమ్మల్ని చంపాల ఇస్తారా గౌరవం? ఇస్తారా అంటున్నా. ఇస్తారా? ఇవ్వాల్సిందే. మీరు నాకేడ గౌరవం ఇస్తలేరు. ఇవ్వాల్సిందే. మీరు ఆడపిల్లల్ని కొట్టినటువంటి వాళ్ళను, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వాళ్ళను ఒక సుప్రీంకోర్టు ఈ దేశ ఏది యువతని ఏమైనా, కాక్రోచ్ ఏది ఏమైనా ఏడికారు సార్ ప్రధానమంత్రి మీరు? గౌరవం ఇవ్వాల్సిందే. కాదు, సుప్రీంకోర్టు ఇవ్వాల్సిందే. న్యాయమూర్తి కాక్రోచ్ ఏది ఏమైనా ఈ దేశంలో ఉన్న యువత రాజ్యాంగబద్ధమైన పదవి. కాక్రోచ్ అది అన్నప్పుడు రాజ్యాంగబద్ధమైన ఏడికారు మరి? పదవి. మీరు అది రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధమైన సీట్లు పదవి. కూర్చుంటారు కదా? అది రాజ్యాంగబద్ధమైన కాదు, పదవి. మీరు రాజ్యాంగంలో గౌరవం సీట్లు ఇవ్వాల్సిందే. కూర్చుంటారు కదా? గౌరవం ఈ ఇవ్వాల్సిందే. దేశంలో ముఖ్యమంత్రి యువతని కాక్రోచ్ అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు ఎందుకు మీరు బాణి వినిపించలేదు? ఎక్కడ? మీరు లేకపోతే పాకిస్తాన్ చూసారా? కాదు, మీరు నేను పాకిస్తాన్ అనుకుంటున్నా? నేను తెలంగాణలో ఉన్నా. నేను చూస్తూనే ఉన్నా. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు మీరు అంటున్నా? ఎందుకు మాట్లాడలేదు? ఏం చూసారు మీరు? ఎక్కడ మాట్లాడారు? ఒక ఆడపిల్లని ఇట్లా కొట్టినప్పుడు మీరు గౌరవించాలని మాట్లాడుతున్నారు. మీరు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడలేదు. మీరు మాట్లాడలేదు అంటున్నా. మీరు మాట్లాడలేదు. మీరు నన్ను యూ కెనాట్ డిక్టేట్ మీ. You cannot dictate me also. You cannot dictate me. You cannot dictate me. You cannot dictate me. This is my studio. You cannot dictate me. This is my studio. Okay? This is my studio. This is my studio. You cannot dictate me. Okay? You cannot dictate me. ఎవరి కోసం? ఎవరి కోసం సార్? ఎవరి కోసం? ఎవరి కోసం? నీ స్టూడియో అయితే నీ దగ్గర పెట్టుకో మరి. నీ స్టూడియో అయితే నీ దగ్గర పెట్టుకో మరి. నీ స్టూడియో అయితే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకు మరి? అంటే బీజేపీ పార్టీ నడిపిస్తుందా నిన్ను? ఇక్కడ మీరు బీజేపీ అని కాదు, ఇక్కడ మీరు ప్రధానమంత్రి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రి గౌరవం ఇవ్వాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ మై స్టూడియో అని ఎట్లా అంటావు మరి? ప్రధానమంత్రి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వాలి. ప్రధానమంత్రికి గౌరవం ఇవ్వకపోతే ఇంతే మాట్లాడతాం మేము. దానికి చెప్పండి. ప్రధానమంత్రిని ఆడి అంటే మేము ఒప్పుకోండి. ప్రధానమంత్రిని ఆడి అంటే మేము ఒప్పుకోం. ఎట్లా అంటారు? ప్రధానమంత్రిని ఆడి అంటే మేము ఒప్పుకోం. ప్రేమ ఉంటే నాకు ఈ ఆడపిల్ల మీద ప్రేమ ఉంది. రైట్, నాకు ఈ రైట్. విద్యార్థుల మీ పైన ప్రేమ మీరు ప్రేమ ఉంచుకోండి. ఉంది. రైట్, రైట్, రైట్. మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడండి. బీజేపీ పార్టీ ఛానల్ ని నడిపిస్తుందంటే చెప్పండి, బాయ్కాట్ చేస్తాం మీ ఛానల్ ని. అంతేగాని మీరు బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ చేయండి. ఎందుకు పిలిచారు మరి? బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ మీరు చేయండి. మీరు బాయ్కాట్ చేయండి. దేశద్రోహులుగా మీరు మాట్లాడుతున్నప్పుడు బాయ్కాట్ చేయండి. ఎట్లా మాట్లాడతారు? బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ చేయండి. అభ్యంతరం ఏమీ లేదు. బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ చేయండి. అభ్యంతరం ఏమీ లేదు. మీరు బాయ్కాట్ చేయండి. అభ్యంతరం ఏమీ లేదు. మీరు బాయ్కాట్ చేయండి. మీరు బాయ్కాట్ చేయండి. అభ్యంతరం లేదు. బాయ్కాట్ చేయండి. అభ్యంతరం లేదు. నేను చెప్తా వింటారా? నేను చెప్తా వింటారా? నేను చెప్తా వింటారా? చెప్పు కాదు, మర్యాదగా మాట్లాడతాను. మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా మాట్లాడండి. ఇష్టానుసారం కొడుతున్న వాళ్ళకి కేసీఆర్ మీరు ఎట్లా మాట్లాడతారు? సరే, ఎట్లా మాట్లాడతారు? బాయ్కాట్ చేయండి, అవసరం లేదు. ఏంది బాయ్కాట్? బాయ్కాట్ చేయండి, అవసరం లేదు. సమాధానం మీరు బాయ్కాట్ చేయండి, అవసరం లేదు. మీరు బాయ్కాట్ చేయండి, అవసరం లేదు. స్టూడియోలో చెప్పడానికి మీరు బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ చేయండి. మీరు అవసరం లేదు. అవసరం లేదు. మీరు అవసరం లేదు. ఎందుకు భయపడతారు? మీరు బాయ్కాట్ చేస్తా అన్నారు. బాయ్కాట్ చేస్తాను మీరు అన్నారు. బాయ్కాట్ చేయండి, అభ్యంతరం ఏం లేదు. బాయ్కాట్ చేస్తాను మీరు అన్నారు. బాయ్కాట్ చేయండి, అభ్యంతరం లేదు. మీరు బాయ్కాట్ చేస్తా అన్నారు, చేయండి. మీరు బాయ్కాట్ చేస్తున్నారు, చేయండి. చెప్పే వింటే ధైర్యం ఉందా మీకు? మరి చెప్పేంటి? ఇదేంటి మీ ఇల్లు అనుకుంటున్నారా? మీరు బాయ్కాట్ చేయండి. మీరు బాయ్కాట్ చేయండి. మీరు బాయ్కాట్ చేయండి. మీరు బాయ్కాట్ చేయండి, ఏం పర్లేదు. మీరు బాయ్కాట్ చేయండి. మీరు బాయ్కాట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు బాయ్కాట్ చేయండి, ఇబ్బంది లేదు. మీరు బాయ్కాట్ చేయండి, ఇబ్బంది లేదు. మీరు ఒక గెస్ట్ గా ఫెయిల్. మీకు ఏం మాడాలి తెలియదు. శాటిలైట్ కొంచెమన్నా సిగ్గుచారం ఉండాలి. మీరు వెళ్ళండి. ఏం చేయాలండి? నువ్వు పిలుస్తా వచ్చినాడికి పిలవండి, సెక్యూరిటీ వాళ్ళు. ఏం సెక్యూరిటీనా? పిలువ సెక్యూరిటీని. సెక్యూరిటీ పిలిస్తే ఎవరు బాధపడ్డాడు? అర్థమైందా? రికార్డ్ అవుతుందా? రామ్ రామ్ చేస్తా. రికార్డ్ అవుతుందా? అర్థమైందా? రికార్డ్ చేయండి. మరి ఏంటిది?
సెక్యూరిటీ పిలువ సెక్యూరిటీని ఉంటారా నీకు 24 గంటల సెక్యూరిటీలో? ఏంటి ఇంతమంది వచ్చారు? ఏంది పిలిచారు? ఆడపిల్లల్ని కొట్టిన వాళ్ళకు మర్యాద అంటున్నాడా? ఆయనకు బీజేపీతో ఏమన్నా సంబంధాలు ఉంటే పెట్టుకోవాలి. ఇది నా స్టూడియో అంటే నేను బతుకులాడా మిమ్మల్ని సార్ మమ్మల్ని విలువండి. ఆయన పేమెంట్ ముట్టినట్టుంది, అందుకని అంతా వకాలత్ పుచ్చుకుంటుండు. ఎందుకు కాదు నేను అందుకే అంటున్నా. మళ్ళా ఎట్లా ఉంటాడు న్యూట్రల్? ఎట్లా ఉంటాడు అంటున్నాయన? అవు ఏడాది కాలం చెప్పడం జరిగిందా? ఇట్లా ఏడాది కాలంగా జరిగిందా? ఎవరైనా మనస్సాక్షి ఉండాలి. కడుపుకు అన్నం మీద తింటాం అందరం. ఆడపిల్లల పైన విద్యార్థుల పైన దాడికి జరిగినప్పుడు జర్నలిస్ట్గా నీ బాధ్యతగా చూపెట్టాలి. ఏం డిస్కస్ చేస్తారు? వీడు వచ్చి నన్ను మాట్లాడుతున్నాడు, వీడో పనికి మన్నాడు, వాడో పనికి మన్నాడు. సెక్యూరిటీని ఇస్తావా? రారా నువ్వు కిందికి చూస్తాను. ఇది ఏమనుకుంటున్నాను అంటాడు సెక్యూరిటీలోనే. ఫైటింగ్ కాదు, సెక్యూరిటీ పిలువటాడా? ఎవరు నేను? రైట్, బ్యాక్ టు డిబేట్. మనతో పాటు ఈ అంశం గురించి మాట్లాడటానికి బీజేపీ మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గంగాపురం వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. చెప్పండి సార్, అంటే ఇవాళ నిన్న జరుగుతున్న వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకటి కార్తిక్ గారు, ఫస్ట్ టైం చూస్తున్న ఇంత వివాదం అనేటువంటిది యాంకర్తో ఒక పార్టీ ప్రతినిధి చేయడం అనేటువంటిది మంచిది కాదు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రతినిధులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రాత్రి ఒక ఛానల్లో నాతో కూడా నేను ఎప్పుడు అభ్యంతరం పెట్టానంటే, ప్రధానమంత్రి గారు హంతకుడు అంటాడు, మర్డరర్ అంటాడు. ఒక్కసారి కాదు, అట్లా అనొద్దు అంటే ఇంకా అంట. ఇదండి వీళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ఒక భాషా ప్రయోగాన్ని, రేవంత్ రెడ్డి గారి భాషా ప్రయోగాన్ని అందిపుచ్చుకొని పోతున్నటువంటిది దాన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీల మధ్యన వివాదాలు ఉంటాయి తప్ప యాంకర్తో గొడవడాల్సినటువంటి అవసరం. యాంకర్గా మీరు అడిగే ప్రశ్నలు మీరు అడుగుతారు, నన్ను అడుగుతారు, ఆయన అడుగుతారు, సూటిగా అడుగుతారు, నేరుగా అడుగుతారు, కొన్ని బాధ కలిగించే పద్ధతిలో అడుగుతారు. సమాధానం మనం వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేయాలనేది. ఒకటేంటంటే కాంగ్రెస్ ప్రతినిధితో ఎక్కడ పోనీ ఇదే ఆవేశము, అదే విధంగా ఉగ్ర రూపం దాల్చి మాట్లాడడము, బెదిరించడము, చేయడం అనేటువంటిది మంచిది కాదని చెప్పి మనం ఎంత ఏదైనప్పుడు కూడా మీడియాను, స్వతంత్రంగా ఉండేటువంటి మీడియాను మనం బతికించుకోవాలా, ప్రోత్సహించాలా అని చెప్పి నా వ్యక్తిగత భావన మీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తున్నటువంటిది. పోతే మీరు అడిగిన ప్రశ్న, గత 2-3 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి రాజకీయాలకి సంబంధించినటువంటిది. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ, దాని యొక్క స్థాపన ఏంది, ఎవరు పునాది, ఏ రకమైన వ్యక్తులు దాంట్లో ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి మొన్నటి వరకు ఈ దేశంలో లేనటువంటి వ్యక్తి వల్ల మనకి ఎవరైతే రావడం జరిగినటువంటి అభిజిత్ దీప్కే అనేటువంటి వ్యక్తి రావడం జరిగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత జరిగింది ఏంది, సోనం వాంగ్ దీక్ష చేయడం జరిగింది. సమస్య చాలా ఇబ్బందికరమైనటువంటిది. పేపర్లు లీక్ అయింది అనేటువంటి దాని కిందనే కేంద్ర ప్రభుత్వం తిరిగి పరీక్షలు నిర్వహించింది, ఫలితాలు ఇచ్చింది, జరిగింది. ఇప్పుడు దానికి విద్యామంత్రి గారిని, ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని ఒక డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్గా పనిచేసినాను కార్తిక్ గారు. నేను ఒక్కడిని చాలండి పేపర్ అవుట్ చేయడానికి. నేను ఒక్కడిని మొత్తం దేశంలో ఆ రోజు నేను ఇన్ఛార్జ్ ఉంటా ఒక సెంటర్కి, ముందే పేపర్లు వస్తాయి. నేను దిగజారి డబ్బులకు ఆశపడి అవినీతికి లోబడి ఒకవేళ నేను ఉన్నట్టయితే పేపర్ అవుట్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. ఇది జరిగిన దానికి జరుగుతున్నటువంటి పరిస్థితుల లోపల విద్యార్థులంతా కూడా అనేక లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ పరీక్షలు పెట్టినారు, ఫలితాలు వచ్చినాయి, అయిపోయింది. దాన్ని ఒక రాజకీయ కోణంలో తీసుకుపోవడానికి కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నట్టు మాకుండే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఊరికే అనడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు, లండన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, అక్కడ ప్రెస్ మీట్లు మీరు జాగ్రత్తగా మీరు చూసినట్టయితే భారతదేశ అంతర్గత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, భారతదేశంలో పౌరులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష బాధ్యత కలిగినటువంటి ప్రోటోకాల్ ఉన్నటువంటి, క్యాబినెట్ ప్రోటోకాల్ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ లెక్కలో భావి భారత ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటిది చాలా కాలంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే విదేశీ శక్తులకు ఒక ఊతం. మనం అంటే ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు,
మనం అంటే వ్యతిరేకించేటువంటి వాళ్ళు చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, చుట్టూ ఆవరించి ఉన్నటువంటిది. దానికి కారణం ఏంటంటే మోదీ గారి పాలన కావచ్చు, మోదీ గారి అభివృద్ధి కావచ్చు. భారతదేశం 145 కోట్ల జనాభా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉన్న దాంట్లో సర్దుకొని పోయేటువంటి గొప్ప జీడిపిని మనం 4వ స్థానంలో మనం ఉన్నాం. అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి, అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నాయి. మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ పరిస్థితి లోపల మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 13వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ 4వ స్థానంలోకి రావడం జరిగింది. అభివృద్ధి జరగలేదని కాదు, అన్ని పార్టీలు ప్రయత్నించుండొచ్చు, కాంగ్రెస్ బేస్ చేసి ఉండొచ్చు, దాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోయి ఉండొచ్చు. ఇది కాదని అనేక దేశాలు ఇవాళ మన దేశం మీద ఒక రకమైనటువంటి కక్ష సాధింపు పద్ధతుల ప్రయత్నం చేస్తున్నటువంటి దాంట్లో ఈ శక్తులన్నీ కలిసినాయి. ఇప్పుడు ఒక్కడ ఎందుకు మోదీ గారు సమాధానం చెప్పలేదు, మోదీ గారు దీని గురించి అనేటువంటి దాని కింద ఇవన్నీ దాని అంతర్లీనంగా అన్ని బయటకు వస్తాయి కొంతకాలం అయిన తర్వాత. అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అంటే ఏమిటి, రాహుల్ గాంధీ గారికి రాజకీయంగా ఏ స్థానము లేదు ఇక దేశంలో. వరుసబెట్టి ఓడిపోతున్నారు. 3 సార్లు పార్లమెంట్లో ఓడిపోయినారు. అన్ని జరిగిన రాష్ట్రాలు, వరుసగా జరిగిన రాష్ట్రాలు ఎక్కడి నుంచి మీరు ఢిల్లీ నుంచి మొదలు పెడితే, బీహార్ నుంచి మొదలు పెడితే, హర్యానా, పంజాబ్, బెంగాలు, మహారాష్ట్ర, ఒరిస్సా, అన్ని రాష్ట్రాల్లో ఓటమి పాలైనటువంటి రాహుల్ గాంధీ గారు ఈ ఈఎంలు ఫెయిల్ అయిపోయినాయి, రకరకాల దొంగ ఓట్లు, సర్వ ఓట్లు, రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక రకమైనటువంటి ఒక అనిశ్చిత భావం వాళ్ళలో ఏర్పడింది. రాజకీయంగా స్థిరపడేటువంటి అభిప్రాయం, ప్రజల మద్దతు లభించడం లేదు. ఇప్పుడు దీన్ని ఆయన ఒకవేళ దీన్ని నీటి గురించి, పేపర్ లీక్ గురించి ఉంటే వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ చేయొచ్చు. పార్టీ పద్ధతి ప్రకారంగా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో చేయొచ్చు. గౌరవ ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తాడండి. 78, 79 సంవత్సరాల లోపల ఏ పార్టీలు అనేక ఉద్యమాలు చూసినాం మనము. తెలంగాణ ఉద్యమం చూసినాము, బీసీ ఉద్యమాలు చూసినాము, అస్సాం ఘన సంగ్రామ పరిషత్ చూసినాము, జయప్రకాష్ నారాయణలో యాంటీ కరప్షన్ చూసినాము, రకరకాల ఉద్యమాలు చూసినామండి. ఎవ్వరు కూడా ప్రధానమంత్రి గారు, ఏ ప్రధానమంత్రి ఉండని, ఏ పార్టీని ఉండని, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ముందు ధర్నా పెట్టిండంటే, పోయి అక్కడ చేసిండంటే ఆయనకి ఈ దేశం మీద ఉండేటువంటి గౌరవం ఎట్లాంటిది అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి చివరికి అక్కడ జరిగింది ఏంది, రచ్చ జరుగుతుంది. నిన్న కూడా జరిగింది. ఇప్పుడు తెలంగాణ మిలియన్ మార్చ్ కంటే గొప్పగా జరిగిందండి. 1969లో ఇదే కాంగ్రెస్ వాళ్ళు పిట్టల్లాగా, నేను అప్పుడు విద్యార్థిని, పిట్టల్లాగా కాల్ చేస్తే 369 మంది చనిపోయిందండి విద్యార్థులు. వాళ్ళు ఒక కాజ్ కోసం పనిచేసినారు కదా. మొన్నటి మలిదేశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో 1200 నుంచి 1500 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరు కారణం అంటున్నా నేను. అది చెప్పి ఇప్పుడు ఈ జరిగినటువంటి దానికి నేను వ్యతిరేకం అనేటువంటి కాదు, జరిగినటువంటి దాని మీద మన సానుభూతి ఉంది. 20-21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ఇవాళ నీతులు చెప్తున్నారు, ప్రజాస్వామ్య విలువలు చెప్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. మీరు చేసింది ఏంటి? మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి, నేను అంటే ఇక్కడ జరిగింది అక్కడ జరగకూడదు అనేటువంటిది కాదు. 2004 నుంచి 2014 లోపల ఒక 4-5, 2006లో, 2008లో, 2012లో అనేక కేంద్ర పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్లు లీక్ అయినటువంటి మాట వాస్తవం కాదా? జరిగింది, జరగలేదనేటువంటిది కాదు. దానికి పరిష్కారం ఏంది? సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, విచారణ జరుగుతుంది, అనేక మందిని అరెస్ట్ చేసినారు. కొత్తగా ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పాల్సినటువంటిది ఏంటి, ఏ రకంగా చేస్తే అనేటువంటిది బాగుంటుంది అని సలహాలు ఇవ్వాలి. పార్లమెంట్లో నిన్న చర్చకు తీసుకొస్తామంటే కూడా, ఇవాళ కూడా చర్చగా తీసుకొస్తామంటే కూడా చర్చ కాదు. మొదలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ఒక రాజకీయ కోణం లోపల విద్యార్థుల యువకుల యొక్క ఉద్యమాన్ని మనం హైజాక్ చేసేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ పార్టీ దిగజారిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే 50-60 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీ ఇవాళ దేశ సమగ్రత మీద ఒక వ్యూ లేదు, దేశ భద్రత మీద లేదు, దేశం సమైక్యంగా అభివృద్ధి చెందాలనేటువంటిది, సమన్వయం చేసుకొని పోవాలనేటువంటి దాని మీద లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ అనుసరిస్తున్నటువంటి విధానము చాలా చర్చనీయాంశమైంది. ఆ కోణం లోపల ఇవాళ జరుగుతున్నటువంటి అనేక కారణాలకు కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు కారణం అనేటువంటి దాని కింద మనం చెప్పొచ్చు. ముఖ్యమైన బిల్లులు పార్లమెంట్లో రావాలి. ఇప్పుడు ఆ బిల్లులను ఆపడానికి, స్టాల్ చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు మాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా విలువలు గల వ్యక్తి. జరిగి ఉండొచ్చు చర్య. నేను చెప్పాను కదా, నేను ఎక్కడో ఉంటానండి, ఆదిలాబాద్లో ఉంటా. నేను ఐఎమ్ సూపరింటెండెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఒక్కడిని. ఈ దేశంలో అనేక ఉంటాయి, అనేక సెంటర్లు ఉంటాయి, వేల సెంటర్లు ఉంటాయి. నేను ఒక్కడిని దిగజారితే చాలండి. డబ్బులకు నాకు ₹1 మీరు ఇచ్చారనుకోండి, నేను పేపర్ లీక్ చేసినాను అనుకోండి, అంటే దానికి ధర్మేంద్ర ప్రధాన్ కారణమా? అంటే అక్కడ ప్రతి సెంటర్లో ధర్మేంద్ర ప్రధాన్ వెళ్తారా? వాల్యూస్ గురించి మాట్లాడితే అది వేరే సంగతి. కాబట్టి వాళ్ళ జరిగినటువంటి ఏదైతే ఉందో చర్యలు, వాటికి పరిష్కార మార్గాన్ని వెతుక్కునేటువంటి పద్ధతి లోపల భారత ప్రభుత్వం, మోదీ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. పార్లమెంట్లో చర్చకు రండి, చర్చ పెట్టండి, సలహాలు ఇవ్వండి.
మీరు కట్టుదిట్టంగా పరీక్షలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పకుండా రాజకీయం చేసి ఇప్పుడు మూడు వర్గాలు అయిపోయినాయి అక్కడ. మీరు సాయంత్రం లోపల మీకు కనపడుతున్నటువంటిది ఏంటి, మనకు కనపడుతున్నది సోనం వాంగ్ ఒక రకంగా మాట్లాడుతున్నాడు, మరి అభిజిత్ దీప్కి ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ ఒక మాట్లాడుతున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు మాట్లాడుతున్నారు. దీంట్లో మళ్ళీ ఏంటంటే ఆప్ పార్టీకి సంబంధించినటువంటి, వాస్తవానికి అభిజిత్ దీప్కి అనేటువంటిది గతంలో ఆప్ పార్టీకి సంబంధించిన సోషల్ యాక్టివిస్ట్, నేను తప్పని చెప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు మామూలుగా కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. కేజ్రీవాల్ ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి ఒప్పందం ఇది, అండర్స్టాండింగ్ ఉంది ఏంటంటే ఏది ఏమైనా జరిగిన సంఘటన మంచిది కాదు. కాకపోతే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి చెప్పి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ విభజన రాజకీయాలను, దేశంలో అనేక రకాల అల్లర్లను సృష్టించేటువంటి పద్ధతి లోపల ప్రయత్నించడం అనేటువంటిది దారుణమైన అంశం అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్ సార్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మెంటపాటి పుల్లారావు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. సార్, అంటే ఒక 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మొత్తం మీరు చూస్తున్నారు. అంటే సోనం వాంగ్చుక్ 21 రోజుల ఆమరణ నిరాదీక్ష కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు చలో సంసద్ కార్యక్రమం కావచ్చు, అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేసిన విధానం కావచ్చు, మహిళలపై దాడి చేసిన విధానం కావచ్చు, ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ప్రధాని ఇంటి ముందు ఒక ధర్నా చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ మొత్తం ఓవరాల్గా వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం జరుగుతుందంటారు? అసలు నిజంగా ఈ ఉద్యమం తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుందా? ఎంతవరకు వెళ్తుందంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఒకటి, ఈ ఉద్యమం వినపడుతుందంటే వినపడుతుంది సార్. వినపడుతుంది. అదే కొద్ది శ్రీధర్, ఈ ఉద్యమం ఏంటంటే ఇదేం పెద్ద ఆశ్చర్యపోయి ఏదో దేశాన్ని మార్చేసేది కాదు. ఇలాంటివి చాలా చూసాం. ఎస్, బీజేపీ చాలా తప్పులు చేసి ఆ మంత్రి, అసలు నేను అంటున్నాను, వెంకటరెడ్డి గారు ఫీల్ అవ్వకూడదు. 14 సంవత్సరాలు బట్టి చక్కటి పదవులు ఎంజాయ్ చేస్తున్నాడు ఆ మంత్రి. ఆయనకి అంత పదవులు ఇచ్చేదా ఏంటి? తీసేయవచ్చు. ఎందుకంటే ఇన్ఎఫిషియంట్ మ్యాన్, ఇన్కాంపిటెంట్ మ్యాన్. భారతదేశానికి, అంత పెద్ద దేశానికి ఒక్కరోజు కూడా ఉండకూడదు. అది చేసిన పొరపాటు. తర్వాత ఇదేదో ఉద్యమం చేస్తాం, ఇదంతా వేరే కదా, ఇదంతా రూటీను. ఇది పెద్ద గవర్నమెంట్లు పడిపోతాయా? 20,000 మంది 50,000 మంది వస్తే గవర్నమెంట్లు పడిపోతాయా? కదండి. మీకు గవర్నమెంట్ మార్చాలంటే పార్లమెంట్లో మెజారిటీ పోవాలి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి వెళ్ళిపోవాలంటే రాష్ట్రంలో అసెంబ్లీలో మెజారిటీ పోవాలి. 50 లక్షల మంది వచ్చి రోడ్డు మీద నిలబడదా పోవటానికి వీలు లేదు. రాజ్యాంగం అంటారు, అది రాజ్యాంగం మెయిన్ థింగ్. సో ఇది ఇలాంటివి వస్తుందంటే ఒక రకంగా ప్రభుత్వం కూడా ఈవేళ చాలా వర్క్ వచ్చేసింది. నిన్నటి నుంచి వాళ్ళ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ బయటకు వచ్చినాయి. ఇది ఇంకా 3 ఇష్యూస్ అవినాయి. ఒకటి వాంగ్చుక్, ఒకటి 2 పొలిటికల్ పార్టీలు, 3 వీళ్ళు ఆ డిప్కే అందరూ. సో తప్పుడు ఇది ఎన్నో రోజులు సర్వైవ్ అవ్వదు, ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. బట్ తప్పకుండా ప్రభుత్వం రిఫార్మ్ మాత్రం తేవాలి, లేకుండా ఇలా చేయడం మంచిది కాదు. అప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తాడంటే అనుకోండి, రిజైన్ చేస్తాడు. ఎందుకంటే ఇంత పొలిటికల్ డిమాండ్ అవ్వక చేయటం కష్టం. పొలిటికల్ డిమాండ్ కాకుండా చేస్తుంటే అయిపోతుంది. సో ఇవాళ రేపు వెళ్ళిన ఈ మార్పులు వస్తాయి అనుకుంటున్నా. రాకపోయినా పెద్ద పట్టించుకోకూడదు. భారతదేశంలో ఇలాంటి అజిటేషన్ జరుగుతూ ఉంటాయి. రైతు సమస్య తప్పేం లేదు, వాళ్ళు చేసుకోవాలి, గవర్నమెంట్ చేసే పని చేయాలి, గవర్నమెంట్ని ఒపోజ్ కూడా చేయాలి, దీంట్లో తప్పేం లేదు. కానీ మార్పులు మాత్రం కావాలి. ఇది తర్వాత మనం ఆలోచించవలసింది, వెనకాల ఎవరైనా ఉన్నారా, ముందలు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ ఉంటాయి. అది గవర్నమెంట్ వాచ్ చేసుకోవాలి. ప్రతి అజిటేషన్లో ఎవరో ఉంటారు. గవర్నమెంట్ కొన్ని చోట్ల ఫెయిల్ అవ్వండి, ఇంటెలిజెన్స్ లో ఫెయిల్ అవ్వండి, కానీ సరిదిద్దుకోవచ్చు నేను అనుకుంటున్నాను. సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి హేమ గారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజున మా పార్టీ మద్దతు ఎందుకు ఇస్తుంది అంటే, మా పార్టీ వచ్చేసి విద్యా వైద్యం మీద పర్టికులర్ గా రాజ్యాంగం మనం కల్పించిన ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన పార్టీ కాబట్టి ఈ రోజు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది కాబట్టి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం. సో ఇదొకటి. సార్ ఇంతకుముందు మాట్లాడుతుంటే ఏమన్నా విదేశీ శక్తులు అంటున్నా, ఎన్ని విదేశీ యాత్రలు వచ్చేసి మోడీ గారు తిరిగారు. విదేశీయులతోని ప్రతి ఒక్క లీడర్లతోని తనకు వచ్చేసి సంబంధాలు ఉన్నాయి, కానీ ఇక్కడ దేశ ప్రజలకు గాని దేశ యువతకు గాని ఎలాంటి సంబంధాలు లేవు. సో అలాంటిది ఎంతసేపు విదేశీ శక్తులు అంటారు. ఈ రోజు యువత పేపర్ లీకేజ్ అయిందా కాలేదా? అయ్యింది. దాన్ని ఎన్నిసార్లు అయింది? 89 సార్లు
ప్రధానమంత్రి ఏంటిది 10 సంవత్సరాలుగా 13 సంవత్సరాలు తినున్నాడు. 10 సంవత్సరాలలో దగ్గర 89 సార్లు పేపర్ లీకేజ్ అయినాయి. రైట్. ఒక్కసారైనా కూడా పేపర్ లీకేజ్ ని అరికట్టడానికి ఎందుకు చూడట్లేదు? ఒక్క నిమిషం హేమ గారు సార్ పుల్లారావు గారు, అంటే ఇప్పుడు చాలా మంది బీజేపీ వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే పేపర్ లీక్ అయింది, నిరసనలు జరుగుతున్నాయి కరెక్టే, కానీ దీంట్లోకి యాంటీ ఇండియన్స్ ఇన్వాల్వ్ అయిపోయారు, సంఘ విద్రోహ శక్తులు ఇన్వాల్వ్ అయ్యారు అనేది కొన్ని బీజేపీ వాళ్ళు చెప్తున్నమాట, ప్రభుత్వం చెప్తున్నమాట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరేమంటారు సార్ పుల్లారావు గారు? అది తప్పకుండా రక్షణ కల్పించాల్సిన ఒక్క నిమిషం పుల్లారావు గారు మీరు చెప్పండి సార్. ఒకటి ఆప్ లీడర్ మేడం చెప్పిన కూడా అగ్రి కరెక్టే, అన్నిటికీ విదేశ శక్తులు ఉన్నాయని చెప్పొచ్చు అంటే చెప్పుకోడు కరెక్టే. అంతవరకు అలా చెప్పాక వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను June 6th ఏ రోజు అయితే ఇది స్టార్ట్ చేశారో నేను 3 hours కూర్చున్నాను అక్కడ సరదాగా చూడటానికి, ఏంటి టెంపర్ ఏంటి అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాను. ఏదో ఒక మంచి మూవ్మెంట్, ఆర్గానిక్ మూవ్మెంట్. ఆర్గానిక్ అంటే దానికి అదే సృష్టించి రావటం. మళ్ళీ June 20 కూడా నాకు అవకాశం వస్తే వెళ్ళా స్టేజ్ మీద కూర్చోలేదు, మీడియాతో మాట్లాడితే కింద ఉన్నాను, చూశాను, పర్వాలేదు అనుకున్నా. తర్వాత మారిపోయింది. June 26 అంటే వెంకటరెడ్డి గారు అసమర్థత ప్రభుత్వంలో ఉన్నది తీసి పారేయాలి. అది చెప్తున్నా. ధర్మేంద్ర ప్రధాన్ 14 సంవత్సరాలు మంత్రి చేసాడు, పెట్రోలియం మినిస్టర్ చేశాడు, స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్, ఒక్క పని చేసేదా? ఆయన తత్వం మీకు తెలుసా? ఎంత నెగిటివ్ క్యారెక్టర్, ఎంత పౌరుషంగా ఉంటాడు. నేను పొగరమవుతాను, లేదంటే మీకు బాధ వస్తుంది. నేను ఆ మాటలు అనకూడదు, మీరేదో తిరిగి అనొచ్చు. ఎలాగా? అతను ఏంటి పెద్దవాళ్ళ దగ్గర ఎవరు కింద వాళ్ళని తంతా ఉంటారు, తీసేయాలని అందరూ యూనిఫామ్ గా అడుగుతున్నారు. ఇన్కాంపిటెంట్. సరే, వచ్చేది విదేశ శక్తులు అనేది తప్పకుండా మనకి కన్నేసి చూసుకోవాలి. ఎవరేమన్నా ప్రతిరోజు ప్రతి గంట మనకి నిద్రపోని ఎనిమీస్ ఉన్నారు, పాకిస్తాన్ అండ్ చైనా. నిద్రపోని ఎనిమీస్. 1,00,000 మంది సైనికులు చచ్చిపోయారు ఈశాన్యంలో, 1,00,000 మంది చచ్చిపోయారు. చైనా సృష్టించింది. వాచ్ చేయాలి, కరెక్టే. అది గవర్నమెంట్ పూచి వాచ్ చేయాలి. అది మనం నార్మలైజ్ కూడా చేసుకోవాలి. ఉంటుంది అనుకోవాలి, అది పెద్ద పట్టించుకోకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. వాంగ్చుక్ ఎందుకో కాంప్రమైజ్ అవుతాడని నేను అనుకుంటున్నాను. కాంప్రమైజ్ అంటే ఏదో సీనియర్ మ్యాన్ కాబట్టి ముందలకి వెళ్ళాలి. ఇది మేము ఇటు వెళ్ళాం అటు వెళ్ళాం అంటే కుదరదు. యాజిటేషన్ ముందలకి వెళ్ళాలి అంటే కూడా కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని విషయాలు తీసుకోవాలి. ఇవాళ వచ్చిన బయటకు ఏంటంటే గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తా అన్నది. స్టూడెంట్స్ మీద వైలెంట్ గా లేని వాళ్ళ మీద కేసులు పెట్టరా అని అడిగి వస్తాను బయట. కొన్ని ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ కూడా కన్సిడర్ చేస్తారంట. అది మంచిది వాంగ్చుక్ చేసేది. ఇది ఎల్లకాలం యాజిటేషన్ చేసేస్తాం కూర్చుంటామంటే అవే పని కాదు కాబట్టి ఆ కాంప్రమైజ్ మంచిది. అందువల్ల రాబోయే రోజుల్లో ఇది మనకు కూడా ఒక పాఠం. తప్పకుండా ఆప్ నాయకురాలు అన్నట్టుగా ఇది ఇన్నిసార్లు ఇది ఆప్ చేయకపోవటం తప్పే. అవన్న తప్పే ఏం లేదు. ఆఫ్టర్ ఆల్ మీరు పేపర్ లీక్ ఆప్ చేయలేరా అంటే కరెక్టే, షీఈస్ కరెక్ట్. అది మీరు చేశారు నేను చేశారని కాదు. చిల్డ్రన్కి ఎంతో కష్టపడి చదువుతారు, మళ్ళీ నెలలు పోస్ట్పోన్ అయిపోతాయి, కష్టం. సో ఐ అగ్రీ విత్ హర్, బట్ వాచ్ఫుల్ గా ఉండాలి. ఆ వ్యూ మాత్రం నేను వెనక్కి తీసుకోను. వాచ్ఫుల్ అంటున్నా. వాచ్ఫుల్ అంటే అదే కారణం అంటలేదు. మంచి కారణాలు ఉంటాయి, బయట వాళ్ళు దూరిపోతారు, వాళ్ళని బ్లేమ్ చేయడానికి వేయలేదు. మన లోపం ఏంటి? మన పరీక్ష పేపర్లు కరెక్ట్ గా సెట్ చేయలేకపోతా ఉంటే మన లోపమే కదా. చిన్న లోపం కాదు, పెద్ద శిక్ష ఇవ్వాలి. అది ఎదురు చూద్దాం. ఆ శిక్ష మార్పు వస్తా. ఇప్పుడు మనకి చాలా మంది ఏం చెప్తున్నారంటే బంగ్లాదేశ్, నేపాల్ లాంటి చోట్ల జరిగినట్టు జన్జీ ఉద్యమం జరిగిద్ది, ఈ ఉద్యమం ప్రభుత్వాలు కూల్చే పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉందంటారా మన దగ్గర? అస్సలు లేదండి. ఎవరేమన్నా 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నాం, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ 1,00,000 నాకు రావట్లేదు, మరి మీకు వస్తుందో లేదో తెలియట్లేదు. 80 కోట్ల మందికి నాకు తెలియదు. మీకు వస్తే ఆనందపడతా, నాకు ఇస్తే తీసుకుంటా. నేను నాకు ఇస్తే నాకు ఇవ్వట్లేదని బాధపడుతున్నా. రైతుగా నాకు ఎక్కువ భూమి ఉన్నదని ఇవ్వట్లేదు.
అది నాకు ఇస్తే తీసుకుంటా, నాకు హక్కు. అంటే నేను ఏదో ఖర్చు పెట్టుకుంటాను కాదు, అది ఆ యాజిటేషన్ రావడం కష్టం. మనకి పవిత్రమైనది ఏమున్నదంటే మన కాన్స్టిట్యూషన్ అంటే ఇలాంటి వాటికి ముఖ్యత ఇవ్వాలి. నేను ఇందాక అన్న మాట చాలా డీప్ మాట అన్నాను. ఏమన్నా, గవర్నమెంట్ తీసేయి, పార్లమెంట్ లో మెజారిటీ కొట్టేయి దెబ్బ. మోదీ గారు పోతే పోతారు, ఎవరు పోతే పోతారు, తెలంగాణ ముఖ్యమంత్రి అందరూ కానీ అదే విధానం మనకి కాన్స్టిట్యూషన్ అంటే అది బేసిక్ పాయింట్. నీ గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, నీ గవర్నమెంట్ ఎలా తీస్తావు, 1,00,000 మంది, అది కాన్స్టిట్యూషన్. ఎవరైనా కాన్స్టిట్యూషన్ ప్రేమీలు ఉన్నారంటే అది, వేల 1,00,000 మంది వచ్చారు దిగిపోయా అంటే 10 లక్షల మందిని ఇంకోటి తీసుకొస్తారు, అది కాదు. సో కాన్స్టిట్యూషన్ మనకి ప్రేమ ఉన్నదంటే ఆ పద్ధతి అది కాపాడుకోవాలి. సో తప్పకుండా నేను ఆలోచిస్తున్నాను, ఇది కొద్ది రోజులకైనా మార్పు రావాలి, అబ్జెక్షన్ చేయాలి, డిమాండ్ ఉండాలి. యాజిటేషన్ లో తప్పులేదు, మీరు చేయండి తప్పులేదు. బట్ లెట్ us see, మన దేశంలో వస్తుంది, డిప్కే వల్ల వస్తుంది, ఇది వస్తుంది అనుకోను. ఎందుకంటే 80 కోట్ల మందికి రేషన్ ఉన్నది, వివరాలు ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ పనిచేస్తున్నారు, వ్యవసాయం ఇంప్రూవ్ అవుతుంది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా మనం కాదు, మనం చాలా అడ్వాన్స్ అయిపోయాం. మంచి రోజులే ఉంటాయని భావిస్తాను. రైట్. కార్తీక్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఉద్యమాన్ని చాలామంది నేపాల్లో మీరు చూసే ఉంటారు, బంగ్లాదేశ్, శ్రీలంక చోట్ల చూశారు. సో అక్కడ జరిగిన జంజీ ఉద్యమంతో దీన్ని పోలుస్తున్నారు. అంటే ఈ ఉద్యమం మొదలయ్యి మెల్లగా దేశం మొత్తం పాకి ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి కూడా వస్తుందంటారు. ఆ సిచ్యువేషన్ ఇండియాలో సాధ్యమైందంటారా? సరే, ఈ విషయంలో ప్రత్యేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో విద్యార్థులు కానీ, ప్రతిపక్షాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, విశ్లేషకులు కానీ, మేధావులు కానీ ఎవరైనా అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో ఆయనను రాజీనామా చేయించండి, ఆయన నా పదవుల నుంచి తప్పించండి, ఆ బాధ్యతల నుంచి తప్పించండి అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం సార్, వెంకటరెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నారు, అందరూ విద్యార్థులు అడుగుతుంది కూడా ఒకటే క్వశ్చన్ బీజేపీని. వాళ్ళు అడుగుతుంది ఏంటి, చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి, 21 మంది విద్యార్థులు చనిపోయారని చెప్తున్నారు కాబట్టి ఆ విద్యార్థులకు ₹1 కోటి ఇవ్వాలి, తర్వాత మంత్రి గారు రాజీనామా చేయాలి, నీట్ ఎగ్జామ్ లో మరోసారి ఇలాంటి అవకతవకలకు పాల్పడకుండా చూసుకోవాలి, ఇది ప్రధానంగా అందరూ అడుగుతున్న క్వశ్చన్. ఈ 3 డిమాండ్లు చేయడానికి బీజేపీకి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఒకటండి, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనేటువంటి ఒక పొలిటికల్ టార్గెట్ అనేది ఏదైతే తీసుకున్నారో బీజేపీ అంగీకరించదు. అంటే ఆయన ఒక్క రాజీనామా చేసినంత మాత్రాన, అంటే కాదు సార్, ఆయన ఒక్క రాజీనామా చేసినంత మాత్రాన మీ ప్రభుత్వం పడిపోదు కదా. వినండి, బస్సు యాక్సిడెంట్ అయితే పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలా? అంతకుముందు చేస్తారు కదా సహజంగా. ఇప్పుడు రైలు యాక్సిడెంట్లు అయినాయి అనుకోండి, రైలు యాక్సిడెంట్లు అయితే రైల్వే మంత్రులు చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు కదా సార్. వెంకటరెడ్డి సార్, మీకు వెంకటరెడ్డి సార్ లేదు సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. పొన్నం ప్రభాకర్ గురించి అన్నారు కాబట్టి ఒక మాట సార్, ఒక మాట సార్, ఒక మాట. ఆర్టీసీ యాక్సిడెంట్ అయితే పొన్నం ప్రభాకర్ రాజీనామా చేస్తున్నారు కదా, సార్కు బాగా గుర్తుండాలి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏర్పడినప్పుడు లూమినీ పార్క్ మన హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు బాధ్యత వహించి జానారెడ్డి గారు రాజీనామా చేయలేదు. హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ప్రమాదాలు వేరు, ఇది వేరు సార్. బీజేపీలో కూడా చాలా మంది గతంలో రైలు యాక్సిడెంట్ చేసి ఉండొచ్చు, దానికి జానారెడ్డి గారు ఏం కారణం కాదు. బాధ్యత తీసుకున్నారు, బాధ్యత తీసుకోవటం కారణం అంటల్లా. బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటే ఎన్ని అత్యాచారాలు జరిగినాయి మహిళల మీద? అవన్నీ కాదు సార్, ఒక్క నిమిషం సార్, టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఉద్యమంలోకి ప్రవేశపెట్టి తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోవాలనేటువంటిది ఆ యువకులను ప్రయత్నం చేస్తారు. సరే ఓకే, అయ్యని అనుకుందాం. సరే ఒక్క నిమిషం సార్, మీరు చెప్పినట్టే అనుకుందాం, రాహుల్ గాంధీ గారు వాడుకున్నారని అనుకుందాం, కాసేపు పక్కన పెట్టండి. నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ₹1 ఇవ్వడానికి నీటి వ్యవస్థలో దానికి ఏంటి ప్రాబ్లం? 2 నెలలు అయింది సార్ చనిపోయి. చర్చలు జరుగుతాయి, చర్చలు జరిగి ఒక నిర్ణయం చేస్తారని మనం భావిద్దాము. అన్ని రకాలుగా చర్చలు జరుగుతాయి. ఎప్పటికి సార్? ఎప్పుడంటే ఇప్పుడు తెలంగాణ మిలియన్ మార్చ్ కంటే ఘోరంగా జరిగిందా అనండి? మిలియన్ మార్చ్ కాంగ్రెస్ చేసింది పోలీసు కాల్చిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 69లో విద్యార్థులను కాల్చి పడేసిండ్రు. మీరు లేరు, పుట్టలే మీరు 69లో. ఇవన్నీ ఉన్నాయండి. పోలీసుల మీద జరిగిన దాడింది, పోలీసుల మీద జరిగిన దాడింది నేను సమర్థించాను. సార్ వెంకటరెడ్డి గారు పోలీసుల మీద దాడి అంటున్నారు. ఇప్పుడు
పిల్లలు అలా గదిలో పడేసి కొడితే పిల్లి కూడా పులైద్ది అంటారు కదా, అలా తిరగబడి ఉండొచ్చు వాళ్ళు కూడా. రెండు వైపులా కూడా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఇది సహజము. ఈ ఉద్యమం జరిగినప్పుడు ఏ ఉద్యమం జరిగినా కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా జరుగుతుంది. మీరు ఈ దేశంలో మీరు సమాధానం చెప్పాలి. అభిజిత్ దీప్కేను మీరు ఎందుకమ్మా మీరు అవినీతి మరకలని తుడిపించుకొని వచ్చిన తర్వాత ప్రజలు సార్ అవినీతి మరకల ఇట్లా ఇది కరెక్ట్ కాదు సార్. మీరు ఇప్పుడు క్వశ్చన్ చెప్పకుండా, ఇప్పుడు మీరు క్వశ్చన్ ఆన్సర్ చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేసి ఏమన్నా అడిగితే యాంటీ హిందూ అంటున్నారు, యాంటీ ఇండియన్ అంటున్నారు, అవినీతి మరకలు అంటున్నారు. టాపిక్ అది కాదు కదా మంది. వాళ్ళు మాట్లాడేది ఎప్పుడు అంటే ఇప్పుడే అవుతుందా? అయితే పార్లమెంట్ లో చర్చ జరగాలి కదా. పార్లమెంట్ లో చర్చ జరగాలి. కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి? దీంతో ముందు మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు దీంట్లో? సార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని మనం సెకండ్ ఫేజ్ లో మాట్లాడుతాం, కానీ ఫస్ట్ ఫేజ్ లో మేడం ఒక్క నిమిషం అండి, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, హేమ గారు ఒక్క నిమిషం మీరు కంక్లూడ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటనేది మనం వేరే చర్చలో, అంటే దానికి ఇంకా సమయం ఉంది ఎన్నికలకు, మనం అప్పుడు మాట్లాడు. కానీ ఈరోజు దేశంలో ప్రధానమైనటువంటి అంశం ఏంది? నష్టపోయినటువంటి విద్యార్థుల జీవితాలకు భరోసా. రెండవది ఏంది? దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఏం చేస్తున్నారు? పోనీ దేవున మొదటిసారి అంటే ఎందుకు ఇంతసార్లు చేస్తున్నారని మనం చరిత్రలు మాట్లాడుకోవచ్చు. ఈరోజు బీజేపీ వాళ్ళు ఏమంటారు? 1956 గురించి మాట్లాడతారు. 1956లో మనకున్న సెక్యూరిటీలు ఈ రోజుకున్నటువంటి మనకు సెక్యూరిటీ ఆప్షన్స్ చాలా వేరు. కాబట్టి ఒకటే డిమాండ్ ఏంది? దేశ పౌరుడి ఒక డిమాండ్ ఏంటంటే ఆ శాఖను నిర్వహిస్తున్నటువంటి మంత్రిని రాజీనామా చేయించి దోషులైనటువంటి వాళ్ళను శిక్షించండి. నీట్ ఎగ్జామ్లో బలైపోయినటువంటి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయండి. ₹1 కోటి ఈ దేశంలో కేంద్ర క్యాబినెట్ ₹1 కోటి అంటే 25 మంది కంటే 25 కోట్లు ఇవ్వడానికి పెద్ద విషయమేం కాదు. నరేంద్ర మోడీ గారు ఏరోప్లేన్లు వెళ్తూ దానికి ఎస్కార్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఒక 25 కోట్లు ఇవ్వడంలో పెద్ద విషయమేం కాదు. కాబట్టి తక్షణమే ఆ కుటుంబాలకు, విద్యార్థులకు న్యాయం చేస్తూ మరొకసారి ఇట్లాంటి అంశాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోమన్నదే డిమాండ్ అయినా విజ్ఞప్తి అయినా. రైట్ అండి. సో మొత్తానికి అయితే అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, సోనం వాంగ్చుక్ కావచ్చు, వీళ్ళందరూ అడుగుతుంది ఒకటే, ఆ 21 మందికి న్యాయం చేయాలి, దాంతోపాటుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది ప్రధానంగా అందరూ అడుగుతున్న క్వశ్చన్. మరి బీజేపీ నుంచి కానీ ప్రధానమంత్రి మోడీ నుంచి కానీ ఇప్పటికైనా సమాధానం వస్తుందా, ఇంకా మౌనం వహిస్తా చూడాలి. ఇవాళ బిగ్ టాక్లో అంశం. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ. థ్యాంక్ యూ.